వీరులు, ఎన్నో కలలను నిజం చేసిన మహనీయులు. వారి త్యాగం వెలుగై మారి మన జీవితాలకు దారి చూపింది. భగత్ సింగ్ ధైర్యం గుర్తుకొస్తుంది, వీరుల గాథ మనసును తాకుతుంది. స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కథలు స్ఫూర్తినిస్తాయి. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు భారతమంతా ఒకే కుటుంబం, భాషలు వేరైనా మనసులు ఒక్కటే, ఐక్యతే మన గొప్ప సంపద. పచ్చని పొలాలు, అందమైన ప్రకృతి, ప్రపంచానికి ఆదర్శం మన సంస్కృతి. ప్రేమను పంచే ఈ పవిత్ర నేల మన భారతదేశం ఎంతో గొప్పది. సరిహద్దుల్లో నిలిచిన సైనికులు మన రక్షణ కోసం నిద్ర మరిచారు. వారి సేవలను గౌరవిస్తూ మనమంతా కృతజ్ఞత తెలియజేద్దాం. దేశం కోసం కష్టపడే ప్రతి చేతి భారత ప్రగతికి బాటలు వేస్తుంది. ప్రతి యువకుడు ముందుకు వస్తే భారత భవిష్యత్తు మరింత వెలుగుతుంది. చేతిలో జెండా పట్టుకుని గర్వంగా అడుగులు వేయాలి. విద్యతో విజ్ఞానంతో ఎదిగి దేశానికి సేవ చేయాలి. సత్యం ధర్మం మార్గంలో నడుస్తూ విజయ శిఖరాలను చేరుకోవాలి. భారత మాత ఆశీస్సులతో కొత్త చరిత్రను సృష్టించాలి. ఆగస్టు 15 ఒక పండుగ కాదు, వీరుల త్యాగాలను స్మరించే రోజు. త్రివర్ణ పతాకం సాక్షిగా జై హింద్ అంటూ గీతం పాడుదాం. వందే మాతరం, వందే మాతరం, భారత మాతా కీ జై, జై, జై హింద్, జై, జై